తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేసిన బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగి ఉందని మాజీ ఎంపీ చింతా మోహన్ పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో 14 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. వారి పేర్లు చెప్పగలిగే ధైర్యం బీజేపీ వాళ్లకు ఉందా అని ప్రశ్నించారు. వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఏలు అయ్యాయి. కాదని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. 10% తీసుకున్నారు 14.5 లక్షల కోట్ల రూపాయలు. మీరు అన్నారే 2G స్పెక్ట్రమ్, 2G స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధానిని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు. ఎందుకనంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ బనకచెర్ల మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన 4-5 ఉన్నాయి. ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు. మరి రెండోది హద్రి నీవా ఇంకా పూర్తి కాలేదు. గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు. ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు. ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 4-5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి 25,000 కోట్ల రూపాయలు కానీ మనం సమకూలిస్తే 25 లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఈ 25,000 కోట్లతో మిగిలినటువంటి 4-5 ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ను మనం రైతులకు కానీ అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనకచెర్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తాను. అంబేద్కర్ కళాశాల వసతి గృహాన్ని తక్షణమే ఓపెన్ చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ల బకాయిలు విడుదల కాక వేలాది కుటుంబాలు పిల్లల చదువుని నిలిపేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారన్నారు. తక్షణమే 6,400 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరిచి, పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తుంది. కాలేజీలు తెరిచి 2 నెలలు కావస్తుంది. అయినా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వం కలిపి విద్యార్థికి 6,400 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, పాత బకాయిలు ఉన్నాయి. తక్షణం విడుదల చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వమే మేము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. మరి తల్లికి వందనం పథకాన్ని చాలామంది విద్యార్థులకు రాలేదు. తక్షణమే ఆ సమస్యని పరిష్కరించాలని, అదేవిధంగా మరి విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత సీట్లు ప్రభుత్వమే కేటాయించింది. రాష్ట్రంలో 96,000 మంది విద్యార్థులకి సీట్లు కేటాయించారు. కానీ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి తల్లిదండ్రుల చేత ఫీజులు కట్టించుకుంటున్నారు. ఆ ఫీజులు ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నీ కూడా రద్దు చేయాలని. ఎందువల్లంటే మీరేమో ఉచిత సీట్లు అన్నారు,
అక్కడ స్కూల్లో ఫీజులు కట్టించుకుంటున్నారు. ఈ పద్ధతి ఏంటండి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఓ పక్కన కాకినాడ మరి పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజ్ ఉంది. వొకేషనల్ కాలేజీలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ అదనపు తరగతి గదులు లేక నేల మీద కూర్చుని చదువుకుంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని వేసి స్కూల్లో కాలేజీలో చదువుతున్నారు. మా తమ్ముళ్ళు మా చెల్లెలు కూడా నేల మీద కూర్చుని చదువుతున్నారు. మరి ఇది ధర్మం అని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి కాకినాడ పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజీని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఇక్కడ కాకినాడ పట్టణంలోనే అంబేద్కర్ నెంబర్ హాస్టల్ ఉంది. గతంలో 200 పైగా విద్యార్థులు ఉండేవారు. ఆ భవనాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం చేస్తున్నారు. అది పూర్తయింది, ఇంకా ఓపెన్ చేయాలి. అయ్యా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆ భవనాన్ని ఓపెన్ చేసి మీరు పుణ్యం కట్టుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. అయ్యా ధర్మంగా మేము అడుగుతున్నాం, హాస్టల్ ఓపెన్ చేయండి. పిల్లలు దళితులు ఆదివాసులు బడుగు బలైన విద్యార్థులు చదువుకి మీరు అనుకూలంగా ఉండండి అని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, అదేవిధంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు లేక, పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయలేక, 60,000 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత తొలిసారి నెల 27వ తేదీన కడప పర్యటనకు రానున్నారని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన పర్యటన విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డిలు పిలుపునిచ్చారు. 27న కడప, 28 నంద్యాల, 29న కర్నూలు, 30 అనంతపురం, 31న సత్యసాయి జిల్లాలో ఆయన పర్యటించనున్నారని తెలియజేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి కార్యకర్తతో నేరుగా మాట్లాడి పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని అన్నారు. రాష్ట్రంలో కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొట్టమొదటి పర్యటనను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ప్రత్యేకంగా తీసుకునేటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించాలని వారు నిర్ణయించారు. సో రాయలసీమ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. గతంలో అనేక సందర్భాల్లో దాని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల యొక్క పర్యటన మరొకసారి రాయలసీమ ప్రాంతంలో పెట్టడం నిజంగా రాయలసీమ వాసులందరికీ కూడా హర్షదాయకమని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మాధవ్ గారు ఈ నెల 27వ తేదీన మొదటిగా వారి యొక్క పర్యటన కడపలో ప్రారంభిస్తున్నారు. దేవుని తొలి గడపైనటువంటి కడపలో తన పర్యటన ద్వారా రాష్ట్ర పర్యటనకి వారు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. 27వ తేదీ కడప, 28 నంద్యాల, 29 కర్నూలు, 30వ తారీఖున అనంతపురం, 31 సత్యసాయి జిల్లాల్లో మొదటి విడతగా ఈ 5 రోజుల పాటు 5 జిల్లాల యొక్క పర్యటన వారు ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని వారు నేరుగా మాట్లాడే విధంగా కూడా పార్టీ యొక్క కార్యక్రమాల యొక్క యోజన జరుగుతోంది. పీవీఎన్ మాధవ్ గారు జాతీయ పార్టీ నిర్ణయించిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పర్యటన రాయలసీమ నుంచి ప్రారంభించడానికి ఒక విశేషమైనటువంటి ఒక ఆలోచన ఉంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి దశలో రాష్ట్రంలో 6 రోజుల పాటు రాయలసీమలో వారు పర్యటించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమలోనే ఎందుకు పర్యటిస్తున్నారనేటువంటి రాజకీయ చర్చలు ప్రారంభించారు. రాజకీయ చైతన్యానికి మారుపేరైనటువంటి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి అనేక రకాలైనటువంటి యొక్క అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క మొట్టమొదటి పర్యటనను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నాయి. ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ వ్యాక్యూము స్పష్టంగా కనపడుతుంది. మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తూ
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మాధవ్ గారి నేతృత్వంలో పార్టీ బలపడుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రాయలసీమ పర్యటనలో ఖచ్చితంగా ఒక రాజకీయ మార్పు ఉండబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నేతలు భారతీయ జనతా పార్టీ వైపు లేదా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వైపు అనేక మంది మేధావి వర్గం పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మధ్యనే నూతన జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ, నూతన జిల్లా కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కడప జిల్లాలో కూడా పార్టీ సీనియర్ నాయకుడు అనేక సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా నియమించారు. ఖచ్చితంగా మాధవ్ గారి పర్యటన ఒక నూతన ఉత్సాహానికి ఇది తొలిమెట్టుగా మారబోతుంది. కడపలో ఎందుకు అనేటువంటి విశిష్టతను కూడా పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ నాయుడు గారు తెలియజేస్తారు. ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పెచ్చిమెరుతోందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.